అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక్క రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలిచి ఎంపీల్ని పిలిచి నీ బాధ్యత కాదా, నువ్వు కేంద్రంలో మంత్రిగా ఉన్నావు, ఎన్నికలు అయిపోయినాయి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీల్ని ఇతరతర ఎంపీల్ని పిలిచి మాట్లాడినావా? మనకు రాష్ట్రానికి రావాల్సిన వాటా ఏంది, నేను వస్తాను పద ప్రధానమంత్రి కలుద్దాం, ఈ ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి, ఇవి తీసుకొచ్చుకుందామని ఎప్పుడన్నా అన్న పాపన పోయినావా నువ్వు కేంద్రంలో కేబినెట్ మంత్రిలో ఉండి? కులం మతం తప్ప అభివృద్ధి పట్టనే పట్టదు మీకు. మీరు అనుకుంటారు ఇంకా కులం పేరుతో మతం పెట్టి మళ్ళీ రాజకీయాలు చేస్తారు. యువత ఆలోచిస్తూ ఉంది, ఇలా యువత ఆలోచిస్తుంది. మాకు ఎవడు భోజనం పెడతాడు, ఎవడు అన్నం పెడతాడు, ఎవరు ఉద్యోగం ఇస్తాడు, వాడే మాకు లీడర్ అంటున్నాడు. రోజు పొద్దున్న లేస్తే కులం పేరు చెప్పి ఓటు దండుకోవాలని చూస్తే రోజులు పోయినాయి, నూకలు చెల్లిపోయినాయి. ఆ రోజులకి పొద్దున్న లేస్తే యువత అడుగుతుంది, మాకు ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి, మా జీవనోపాధి ఏంటి, ఏ ప్రభుత్వం మాకు ఉపాధి చూపిస్తుంది, ఏ ప్రభుత్వం వల్ల మాకు మెరుగైనటువంటి అవకాశాలు వస్తాయి, అవే ఆలోచిస్తూ ఉన్నారు యువత. ఇవాళ ఆ యువతను కూడా మీరు మతం పేరిట తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మజ్లిస్ పార్టీకి మేము తొత్తట. మజ్లిస్ పార్టీ ఏంటి, కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏంటి? ఇక్కడ మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు. మీరు ఎవరికి కూడా తొత్తులుగా ఉండాల్సిన అవసరం లేదు. మాకు ఒకటిగానే వస్తాం, ఒకటిగానే గెలుస్తాం. గత ఎన్నికల్లో ఒకటిగానే వచ్చి గెలిచినాం మేము. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో గెలిచిందంటే ఒకటిగానే గెలిచాం. మీకు తెలియదా అప్పుడు ఎవరితో ఉన్నారన్నది? తెలుసుకోకుండా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇవాళ చాలా సందర్భాల్లో కిషన్ రెడ్డి గారు ఎన్నిసార్లు నేను ప్రశ్నించిన జవాబు మాత్రం చెప్పడు. మూసీ నది విషయంలో స్పష్టత లేదు. సాబర్మతి నది కట్టుకోవచ్చు గుజరాత్లో, అక్కడ ప్రైవేట్ వ్యక్తులకు భూములను వ్యాపారం చేసుకోవచ్చు, కానీ మూసీ నదికి నిధులు కావాలంటే మాత్రం నోరిప్పడు. ఒకప్పుడు మెట్రో రైల్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు రాష్ట్రంలో దేశంలో 2వ స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెట్రో రైల్ ప్రారంభించి కానీ దాన్ని ఉపయోగించడం కానీ ఇవాళ 8వ స్థానానికి పడిపోయింది. ఆ సోయి లేదు మీకు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మెట్రోను ఆదుకుందామనే సోయి ఎప్పుడూ లేదు మీకు. నేను మళ్ళీ మీకు పదవీ రీత్యా పెద్ద పదవిలో ఉన్నారు, గౌరవప్రదమైనటువంటి కేబినెట్ హోదాలో ఉన్నారు. ఇప్పటికైనా ఈ చౌకబారు విమర్శలు, మతాన్ని అడ్డం పెట్టుకొని పబ్బం కడుపుకోవటాలు మానేసి తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చేసుకుందాము, కొద్ది రోజుల పాటు మన పార్టీలు పక్కన పెడదాం. కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా, కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు మీరే డెలిగేషన్ లీడ్ చేయండి. మేము వస్తాం, మేము మా ముఖ్యమంత్రి మా మంత్రులు అందరం వస్తాం. ప్రధానమంత్రిని అడుగుదాం. అది చేయరు.